నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. నంగారవేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీట్ను తమరి ముందు వచ్చాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు. విషయం ఏంటంటే, ఈ ఉమ్మడి జిల్లాలో రైతుల కష్ట దుఃఖాలు, నష్టం, బాధలు, అనేక ఇబ్బందులకు గురి అయి రాత్రి అనక పగులనక కష్టపడిన వాళ్ళ కన్నీరు తుడిసే నాదుడు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, రైతుల పక్షాన ఈ జిల్లా ఉమ్మడి జిల్లా గిరిజన జిల్లా. ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు ఎక్కువ శాతం ఉన్న గిరిజన రైతులు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులే ఉన్నారు. సాగు చేసి పండించిన పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అనేక పంటలు ఈ రాష్ట్రంలో అనేక భూభాగం ఉందంటే ఇది మన ఖమ్మం ఉమ్మడి జిల్లా. ఇక్కడ నుంచి మొదలు పెడితే దగ్గర దగ్గర ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ బార్డర్ దాకా మన ఉమ్మడి జిల్లా బార్డర్ ఉండే. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన గౌరవ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ ఎక్సైజ్ సంబంధించిన మార్కెట్ ఎక్సైజ్ సంబంధించిన మంత్రి వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారిని మేము ఈ జిల్లాకు అభివృద్ధి పెద్ద దిక్కు, ఈ ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు కాబట్టి ఆయనకి ఆ పదవి వచ్చింది అని చాలా సంతోషపడినాం. ఈ జిల్లాలో రైతుల పక్షాన ఆయన అండగా ఉంటుంది, రైతులకు మేలు జరిగిద్ది, ఈ రాష్ట్రంతో పాటు ఈ జిల్లాకు ప్రధానంగా అవకాశం ఉంటుందని మేము గౌరవ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని అనుకున్నాం. మంచి సంతోషం అనుకున్నాం. ఆయనకు ప్రత్యేక అభినందనలు కూడా అప్పుడు తెలిపాం. మేమేమంటున్నాం అంటే, రైతులు ఈ సీజన్లో పత్తి మేము 27/11 నాడు 25/11 నాడు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అని ఒక లేఖ రూపంగా మేము కలిసి ఇన్వాయిట్ చేసినాం. ఆయన కలిసినాం. ఈ జిల్లాలో పత్తి వ్యవస్థలో రైతులు నష్టం జరుగుతూ ఉన్నది, దళారుల వ్యవస్థ పెరుగుతూ ఉన్నది. ఈ దళారు వ్యవస్థ పత్తి రైతులు దళారుల దగ్గర పోతే మార్కెట్ అధికారులు, కార్యదర్శులు కానీ డిఎంఓ పట్టించుకునే నాదుడు లేడు. ఆ రైతులకు తేనె శాతం చూడకుండానే 5,000 నుంచి 6,000 లోపల కొనుగోలు జరుగుతూ ఉన్నది. దానివల్ల రైతులు నష్టపోతుందని మేము డిసెంబర్లోనే మేము లేఖ రాసినాం, ఇచ్చాం, కలిసి ఇచ్చినాం. ఆయనకి ఇన్వైట్ చేసింది ఆయన మన సెక్రటరియట్లో ఇన్వైట్ కూడా చేసినాం. డైరెక్ట్ ఇచ్చాం, ఇన్వైట్ చేసేది ప్రూఫ్. మేము డైరెక్ట్ ఇచ్చిందంటే ఎక్కడ ఇచ్చినాం అంటారని మేము ఇన్వైట్ కూడా చేసినాం. క్యాంపు ఇన్వాయిట్ది ఈ నంగారవేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఎస్టీ సంఘాల ఐక్య వేదిక లెటర్ ప్యాడ్ ద్వారాగా మేము రాష్ట్ర కమిటీ రాసింది. అయితే ఈ దళారుల వ్యవస్థ చేపట్టి తేనె శాతం చూడకుండా నష్టపోతున్నారు. సిసిఎల్ సెంటర్లు ఓపెన్ చేసి 7,521 రూపాయలకి కొనుగోలు జరిగేలాగా మీరు బాధ్యత వహించాలి. ఆ బాధ్యత శాఖకు మీరు మంత్రులను కూడా స్పష్టంగా మేము చేయడం చెప్పింది. ఇంకా కావాలంటే మీరు జోక్యం చేసుకొని ఇంకా రేట్ పెంచడానికి కూడా కేంద్రానికి లేఖ రాయమని కూడా చెప్పాం. 13,000 కొనుగోలు చేయమని చెప్పాం. అంటే మా ఒక డిమాండ్, సంఘం డిమాండ్. అయినా 7,500కి కొనుగోలు జరగాలి. సిసిఎల్ కేంద్రాలు కూడా లేట్ చేయడం వల్ల దళారుల వ్యవస్థ 5,000కు కొనుగోలు చేసి రైతులు నష్టపోయింది వాస్తవమా కాదా? మేము రైతుల పక్షాన రాసినాం. తర్వాత ఇదే రైతులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఖమ్మం జిల్లా ఏనుకూరు మార్కెట్లో నష్టం జరుగుతుంది, ఈ పత్తి కొనుగోలు ఇవాళ ఏనుకూరు పరిధిలో సబ్ ప్లాంటేషన్ అనేది జులూర్పాడు వస్తుంది. జులూర్పాడులో ఈ తెలంగాణ రాష్ట్రంలో 5వ ఆదాయం ఉన్న మార్కెట్ కింద చూపెడుతూ ఈ మార్కెట్ దగ్గర రైతులు పోతే ఆ దళారుల వ్యవస్థ 4,500 నుంచి 5,000 కొనుగోలు చేసి నష్టపోయారు. ఇది నష్టం జరుగుతుందని కూడా రైతులు
7/12 నాడు 24నే తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ రాశారు. లేఖ రూపంగా అది రైతుల సంతకాల్లో చూసదా, రైతులు పెట్టి సంతకాలు ఇట్లా రైతులు నష్టం జరిగింది, ఈ రైతులు నష్టం జరిగారు అనేది కాన్సెప్ట్ మీద తుమ్మల నాగేశ్వరరావు తెలియపరిచాం. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాం, ఏనుకూరు మార్కెట్ కమిటీ పరిధిలో జులూర్పాడు మండలం వస్తుంది. జులూర్పాడు దగ్గర పెద్ద ఎత్తున దళారులు లైసెన్స్ పొంది వాళ్ళు చెప్పిన రేటుకే కొనుగోలు, అంటే దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు 20-30 కిలోమీటర్ 50 కిలోమీటర్ నుంచి వచ్చిన సెంటర్ తర్వాత మళ్ళీ ఒక 4,000 3,000 5,000 వాళ్ళకు వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి. కాబట్టి వచ్చిన దిక్కు లేక అక్కడ రైతులు అమ్ముకోవడానికి ప్రయత్నంలో భాగంగా తక్కువ ధరలో కొనుగోలు చేశారు, తేనె శాతం చూడకుండా. ఇదే అంశాన్ని అక్కడ కార్యదర్శికి డిఎంఓ గారికి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళినా మీరు ఏనుకూరు మార్కెట్లో 7.5 ఎకరాలు అధికారికంగా మీరు గవర్నమెంట్ యార్డ్ కట్టించారు కదా, ఆ యార్డ్లో కార్యదర్శి డిఎంఓ పరిధిలో మీరు కొనుగోలు చేయాలి. ఏదైనా లైసెన్స్ తీసుకొని ఉంటే ఏ రైతులు కూడా నష్టం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద కార్యదర్శులకు అటు డిఎంఓ గారికి మార్కెట్ డిఎంఓ గారికి ఉంది. మరి జులూర్పాడు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఇచ్చి 7.5 ఎకరాలు భూమి ప్రభుత్వం స్థలం ఇచ్చి గోడం కట్టించి ఏదో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా హంగు బారాటం ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే జులూర్పాడులో మార్కెట్ లేదు. ఎందుకు కొనుగోలు చేస్తున్నాం మేము అడిగితే అక్కడ పర్మిషన్ మేమేం ఇవ్వలేదు, వాళ్ళు పెట్టుకున్నారంటే మీరు అది తొలగించి ఏనుకూరు దగ్గర తీసుకోమని మేము చెప్పాం. అది కూడా మేము అక్కడ కార్యదర్శికి పెట్టాం, డిఎంఓ గారికి పెట్టాం, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారికి కూడా పెట్టాం. తర్వాత అక్కడ మేము పర్మిషన్ ఇచ్చాము, 1 సంవత్సరము కౌలు ఒప్పందం చేసుకున్నాం అని మేము 11వ నెల 2వ తారీఖు నాడు మేము కంప్లైంట్ చేస్తే ఆయన ఏం చేసిండు, 10వ నెల 1వ తారీఖు మేము వాళ్ళ దగ్గర నాన్ ట్రైబల్ దగ్గర 3,20 కుంటలు భూమి కొనుగోలు చేసి మళ్ళీ మేము సంవత్సరం పాటు 1,30,000 రూపాయలకి మేము తీసుకున్నామని కార్యదర్శి చూపెడితే అదే విషయాన్ని మేము సమాచారం కింద తీసుకుంటే ఆయన ఏమి ఇచ్చిండంటే 11వ తారీఖు 1వ తారీఖు 10వ తారీఖు నాడు ఒప్పందం 1,30,000కు కౌలు ఒప్పందం చేసుకున్నామన్నారు. అది 11వ నెలలో 11వ తారీఖు 11వ నెల 24లో బాండ్ రిజిస్టర్ అయి ఉంది. ఇది మేము చూపెడుతున్నాం ఎవిడెన్స్ గా. అదే అంశము మీరు పర్మిషన్ ఇచ్చారా అని డిఎం గారు అక్కడ ఇన్ఛార్జి, ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఆ డిఎం గారికి మేము అడిగితే మేము ఇక్కడ ఎలాంటి జులూర్పాడు యార్డుకు సంబంధించిన 1,30,000కు సంబంధించిన కౌలు మేము తీసుకోలే, మేము అనుమతి ఇవ్వలేదని ఆయన ఆర్టీఏ కింద ఇచ్చారు. అంటే 1,30,000 రూపాయలు కొనుగోలు చేసినట్టు కార్యదర్శి చూపెడతాడు, లేదు అని డిఎంఓ చూపెడతాడు. అంటే అక్కడ యార్డ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ ప్రాంతం, భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్లో ఉన్న 170 పీసా యాక్ట్, భూ బదలాయింపు చట్టం, 15 చట్టం అమలు ఉంటే నాన్ ట్రైబల్ దగ్గర నుంచి కొనుగోలు చేసి లైసెన్స్ సంబంధించిన వాళ్ళకి భూమి ఇవ్వాలని చట్టముకు విరుద్ధము. 170 చట్టానికి విరుద్ధంగా మీరు ఎలా తీసుకున్నారు కౌలు? షెడ్యూల్ ప్రాంతం నేను అవధం ఆడితే ఐటీడీపీఓ దగ్గర కనుక్కోండి. ఐటీడీపీఓ కూడా దీని మీద ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్ కూడా రాశారు. అయితే ఇక్కడ మాఫియా నడిపించడానికి ఉదాహరణ చెప్తాను. జులూర్పాడు మొత్తం ఈ ఉమ్మడి జిల్లాలో జరిగిన ఉదాహరణ చెప్తున్నా. జులూర్పాడు అక్కడ నాన్ ట్రైబల్కి లైసెన్స్ ఇచ్చి తక్కువ ధర కొనుగోలు లాగా వాళ్ళు ఇచ్చే కాసులకు ఆశపడి అక్కడ కార్యదర్శి బుక్యా మా సామాజిక వర్గం ఉన్నప్పటికే తప్పుకి తప్పే అంటాం. బుక్యా బజాద్ గారు, ఇదే బహుజన బిడ్డ ఇక్కడ ఈ జిల్లాలో డిఎంఓ అలీం గారు, వీళ్ళు ఇద్దరు నాన్ ట్రైబల్ లైసెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఇచ్చే కాసులు ఆశపడి రైతులకు నష్టం జరిగింది. ఆర్టీఏ కింద తీసుకున్న మీ దగ్గర ఆధారంతో ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని చెప్తున్నాం. అదే అంశాన్ని తుమ్మల నాగేశ్వరరావు రాస్తే చర్యలు తీసుకోకుండా దానికి మార్కెట్కి సంబంధించిన ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్ట్ గారు రాస్తే జేడి గారికి రాశారు వరంగల్. ఆ వరంగల్ రాతే ఇక్కడ రాకుండా అడ్డుకున్నారు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ లెటర్ని
నేను చూసుకుంటా, నా జిల్లాలో బయటపడొద్దు ఈ కుంభకోణం అనే కాన్సెప్ట్ మీదనే కుట్ర జరిగింది. వాస్తవమా కాదా? ఇదే అంశాన్ని పత్తి ధరలకు పాత్ర ఏంది తుమ్మల నాగేశ్వరరావు గారికి. నాన్ ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతంలో లైసెన్స్ ఎలా ఇస్తా ఉన్నారు? లైసెన్స్ ఇస్తే క్యాన్సిల్ చేయమని మేము లైసెన్స్కి లెటర్ పెట్టిన తర్వాత మీరు తీసుకున్న చర్యలు ఏంది? 5 నెలల నుంచి రైతుల కోసం అదే అంశాన్ని పత్తికి సంబంధించిన అంశాలు కూడా తెలియపరిచాం. పత్తితో పాటు మిర్చి చెప్తున్నాం, రేటు తక్కువ కమర్షియల్గా ఇవాళ కార్యదర్శి 3 సెంటర్లు ఏనుకూరు, ఖమ్మము, మదనపల్లి కొత్తగా మార్కెట్ 3 మార్కెట్లో పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. టెర్రర్స్లు ఈ లైసెన్లు తీసుకొని సిండికేట్ అయి ఇక్కడ డిఎంఓ గారు అండదండలతో దళారులు ఇచ్చే కాసులు ఆశపడి ఒక రైతు మారుమూల ప్రాంతం నుంచి వస్తే 3 రోజులలాగా 4 రోజులాగా కొనుగోలు జరగట్లేదు. నాణ్యత ఉంది, నాణ్యత ఉన్న మరిచిని కూడా నాణ్యత లేకుండా చూపెట్టి 12,000 10,000కు కొనుగోలు చేసే వల్ల ఇవాళ రైతులు చాలా ఇవాళ కష్టపడి రైతులు చిన్న పిల్లల్ని ఎట్లా పెంచారో ఆ మిర్చి కష్టం అట్లా ఉంటుంది. ఆ రైతులకి నష్టం కాకుండా ఏదైనా అదుకున్నావా తుమ్మల నాగేశ్వరరావు గారు? రైతులు నష్టం జరిగింది, 4 రోజుల వరకు కొనుగోలు చేయకున్నప్పుడు వీళ్ళ కుమ్మకాయ ఇది మంచికి లేదు, అది 4 రోజులు ఉంచే వరకు ఎంతో అంత పోతే సాలరు బాబా అనుకొని ఆ అప్పులలో ఆగలేక వాళ్ళు కొనుక్కొని 10,000 రూపాయలు పోతా ఉంటే ఇవాళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతుల పక్షాన ప్రజాపక్షాన మేమే గెలిపించినాం కదా ఈ జిల్లాలో.